హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి శాంపుల్ ఆన్సర్ బుక్లెట్ అనేటువంటిది అదే రకంగా క్వశ్చన్ ప్యాటర్న్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. మనం టీఎస్పీఎస్సీ సైట్లోకి వెళ్ళినట్లయితే కనుక మనకి ఇట్లా సైట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అందులో మనకి గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ శాంపుల్ ఆన్సర్ బుక్లెట్స్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ పేజ్ సంబంధించిన లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనూ అదే రకంగా ఫస్ట్ పిన్నెడ్ కామెంట్ సెక్షన్లో ఈ లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక డైరెక్ట్గా ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ మీకు చేయడం జరిగింది అనమాట అండి. అయినా కానీ ఎండింగ్లో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఇప్పుడు ఈ జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి మీకు ఇప్పుడు ఓఎంఆర్ షీట్ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎట్లా చేయాలనేటువంటి దాంతో పాటుగానే ఏ పేజ్ వరకు ఏ క్వశ్చన్స్ అనేటువంటిది రాయాలనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇందులో పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఇంగ్లీష్ సంబంధించినటువంటి దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ రకంగా ఓఎంఆర్ షీట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2024 క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ అనేటువంటిది మనకి వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే పేపర్ నెంబర్ అండ్ సబ్జెక్ట్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్, నోటిఫికేషన్ నెంబర్ అండ్ డిస్ట్రిక్ట్ కోడ్. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 2/2024 అంటే ఫిబ్రవరి 2024 వచ్చినటువంటి నోటిఫికేషన్. డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చి 12 అనమాట అండి. అప్లికేషన్ ఐడి వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట మీ అప్లికేషన్ ఐడి. అదే రకంగా మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి ఉంటుంది. అలాగనే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. మీ డేట్ ఆఫ్ బర్త్, ప్రిలిమ్స్లో మీ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. డేట్ అండ్ టైమ్ ఆన్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఇక్కడ మీరు ఇట్లా పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. చూజన్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇంగ్లీష్ లేకపోతే తెలుగు. ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. మిగతా దానికైతే కనుక మీరు ఏది ఉంటే కనుక అది మీరు రాయాల్సి ఉంటుంది అనమాట అండి. సెంటర్ కోడ్ అండ్ నేమ్, సెంటర్ కోడ్ ఎంత ఉందో అంత రాయాలి. కాలేజ్ నేమ్ అనేటువంటిది రాయాలన్నమాట అండి. ఇక్కడ మీ సిగ్నేచర్ అనేటువంటిది మీరు పెట్టాలి. తర్వాత ఇక్కడ ఇన్విజిలేటర్ అనేటువంటి ఆయన సిగ్నేచర్ అనేటువంటిది విత్ డేట్ అనేటువంటిది వేస్తారనమాట. అంటే ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ డేట్ అనేటువంటిది ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ క్యాండిడేట్ షుడ్ నాట్ రైట్ ఆర్ మార్క్ ఎనీథింగ్ బిలో దిస్ లైన్ అనేటువంటిది ఇచ్చడం జరిగింది అనమాట. సో ఈ డాటెడ్ లైన్ కింద క్యాండిడేట్ ఏ విధమైనటువంటిది రాయకూడదు. మీరు రాసేదంతా కేవలం ఈ పార్టే మీరు రాయాలన్నమాట అండి. దీనికి మించి ఈ డాటెడ్ లైన్స్ వచ్చిన తర్వాత మీరు ఏ విధమైనటువంటిది రాయొద్దు. మీ సీరియల్ నెంబర్ కానీ ఏమీ రాయొద్దు. ఇట్లున్నట్లయితే కనుక ఈ రకంగా మీరు ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ఫిల్ చేయాలి. మ్యాక్సిమం ప్రతి సబ్జెక్ట్కి ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీకు జనరల్ ఇంగ్లీష్ కాకుండా ఒకవేళ జనరల్ ఎస్ఐ అయినట్లయితే కనుక ఇక్కడ జనరల్ ఎస్ఐ అనేటువంటిది రాయాలన్నమాట అండి. టెస్ట్ కోడ్ అనేటువంటిది. సో ఈ రకంగా మీరు రాసుకుంటూ వెళ్ళిపోవాలి. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. అయితే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కిందకు వచ్చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి. ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది మార్నింగ్ వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ దాన్ని చూసుకుంటే మీకు సరిపోతుంది అనమాట అండి. అయితే ఇక్కడ మీరు చూడండి, క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట. ఇందులో పేపర్లో మొత్తం 15 క్వశ్చన్స్ అనేటువంటిది తీయడం జరుగుతుంది అనమాట. ద క్యాండిడేట్ హ్యాస్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ రెస్పెక్ట్ టు స్పేస్ ప్రొవైడెడ్ ఇన్ ద క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ క్వశ్చన్ బుక్లెట్లో చూసుకున్నట్లయితే టోటల్ 32 పేజెస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. పేజ్ నెంబర్ 1 కన్సిస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 32 అలర్ట్ ఫర్ రఫ్ పేజ్, 30 పేజెస్ అనేటువంటిది అంటే 2 నుంచి 31 వరకు ఆన్సర్ అనేటువంటిది మనం చేయాలి. టాప్ మార్జిన్, బాటమ్ మార్జిన్ అనేటువంటిది, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, ఈ మార్జిన్ లోపే మనం రాయాలని చెప్పేసి ఇందులో మనకి క్లియర్గా మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అంటే ఈ మార్జిన్స్ ఏంటని మనం చేసుకున్నట్లయితే కనుక ఇదిగోండి టాప్ మార్జిన్, అలాగనే కిందకి వస్తే బాటమ్ మార్జిన్, నెక్స్ట్ ఇది రైట్ మార్జిన్, ఇది మన రైట్ మార్జిన్, ఇది లెఫ్ట్ మార్జిన్ అనమాట. సో ఈ మార్జిన్ లోపలే మనం రాయాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ద క్యాండిడేట్ షుడ్ స్ట్రిక్ట్లీ అడ్హెర్ ద వర్డ్ లిమిట్ ఇన్ క్వశ్చన్స్ వేర్ ఎవర్ మెన్షన్. మన వర్డ్ లిమిట్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టే మనం రాయాలన్నమాట అండి. 200 వర్డ్స్ ఉంటే 200 వర్డ్సే రాయాలి. దానికంటే ఎక్కువ రాసినా కానీ అది కన్సిడరబుల్ చేయరు కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలాగనే ఎనీ పార్ట్ ఆఫ్ ద పేజ్ ఆర్ ఎంటైర్ పేజ్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్ ఇన్ క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్. ద క్యాండిడేట్ షుడ్ స్ట్రైక్ ఆఫ్ ద బ్లాంక్ స్పేసెస్. ఒకవేళ మీరు సపోజ్ మీరు ఆన్సర్ రాశారు. సో ఫస్ట్ క్వశ్చన్ సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 1 అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ క్వశ్చన్ నెంబర్ 1 సంబంధించినటువంటి సో మీరు ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది రాసుకుంటూ వచ్చేసారండి. సో రాసుకుంటూ వచ్చేసిన తర్వాత
మీకు సపోజ్ ఒక పేజ్ అంతా మీరు రాసేసారు. ఒక పేజ్ అంతా మీరు రాసేసిన తర్వాత ఏదో రాసేసారు, ఆన్సర్ అనేటువంటిది రాశారు. అయితే క్వశ్చన్ నెంబర్ 1 సంబంధించి ఇంకా ఆన్సర్ లేకపోయినట్లయితే మీరు స్ట్రైక్ ఆఫ్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. సో దట్ ఏంటంటే దీని తర్వాత మీరు ఆన్సర్ రాయలేదు అంటే ఇంకా ఆన్సర్ లేదనేటువంటిది ఈజీగా అర్థం కావడం గురించి అని చెప్పేసి ఇక్కడ మీకు అది మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. ద క్యాండిడేట్ షుడ్ స్ట్రిక్ట్లీ అడర్ ద వర్డ్ లిమిట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద పేజ్ ఆర్ ఎంటైర్ పేజ్ if left blank in question come answer booklet, the candidate should strike off the blank spaces. Strike off చేయాలని చెప్పి తెలపడం జరిగింది. The tentative pattern of the questions are given in the question paper given below. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ రకంగా మీకు ఉంటుంది అనమాట అండి. రీడ్ ద ప్యాసేజ్ క్వశ్చన్ నెంబర్ 1 అనమాట. రీడ్ ద ప్యాసేజ్ 15 to 200 గివెన్ 5 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. 5 క్వశ్చన్స్ ఇస్తారు. 2 to 5 పేజ్ నెంబర్లోనే మీరు ఫస్ట్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది రాయాలన్నమాట అండి. టోటల్ 4 పేజెస్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. సో మీకు చూపిస్తాను చూడండి. సో సెకండ్ పేజ్ నుంచి మనకి 5th పేజ్ వరకు క్వశ్చన్ నెంబర్ 1 అనేటువంటిది ఉంటుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఈ క్వశ్చన్ నెంబర్ 1కి సెకండ్ పేజ్ నుంచి 5th పేజ్ వరకు మనకు ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో 5th పేజ్ అయిపోగానే చూడండి క్వశ్చన్ నెంబర్ 2 అనేటువంటిది వచ్చిందనమాట. ఈ క్వశ్చన్ నెంబర్ 2లో చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్ నెంబర్ 2లో ఏమి ఇచ్చారు దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్ నెంబర్ 2లో ఏమి ఇచ్చారు, make a precise of the passage 15 to 200 word reducing the 1/3 of the suggesting suitable title అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. 10 మార్క్స్ అనేటువంటిది ఎలా వచ్చేస్తారు 6 to 8 క్వశ్చన్స్ అనమాట. 6 to 8 పేజెస్ అనేటువంటిది యూజ్ చేయాలి. మొత్తం 3 పేజెస్ అనేటువంటిది యూజ్ చేయాలన్నమాట. సో ఇట్లా చూసుకున్నట్లయితే కనుక 6 to 8 పేజ్ అయినప్పుడు 6th పేజ్లోకి వెళ్ళిపోదాం. 6th పేజ్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక 6th 7th 8th పేజ్ అయిపోగానే మీకు థర్డ్ క్వశ్చన్ వచ్చింది. ఎక్స్పాండ్ ద ఐడియా 1 out of the 3 questions ఆన్సర్ బిలో. 3 దాంట్లో 1 క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలని చెప్పేసి వేయడం జరిగింది అనమాట. 10 మార్క్స్. సో ఈ రకంగా మనకి క్వశ్చన్ పేపర్ ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ అనేటువంటిది ఏ పేజ్లో ఉంది, ఏ పేజ్ నుంచి క్వశ్చన్ నెంబర్ స్టార్ట్ అవుతుంది అనేటువంటిది క్లియర్గా చూసుకుని మనం రాయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇక్కడ పేపర్ అండ్ సబ్జెక్ట్ ఇదంతా మనం రాయాల్సిందనమాట అండి. అన్నిటికీ సేమ్ అనమాట. మీ డిస్ట్రిక్ట్ కోడ్, మీ అప్లికేషన్ ఐడి, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, టైమింగ్, చూజ్ లాంగ్వేజ్, మీ కాలేజ్ కోడ్, ఇక్కడ మీ సిగ్నేచర్ అనేటువంటిది మీరు చేయాలి. ఇక్కడ మీ ఇన్విజిలేటర్ అనేటువంటి ఆయన ఏ డేట్ జరుగుతుందో ఆ డేట్ సిగ్నేచర్ అనేటువంటిది చేస్తారనమాట అండి. సో దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఇదేమో జనరల్ ఎస్ఏకి సంబంధించినటువంటిది. ఈ జనరల్ ఎస్ఏ చూసుకున్నట్లయితే కనుక మీకు 3 సెక్షన్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1 చూసుకున్నట్లయితే కనుక 1A, 1B, 1C దీనికి సంబంధించినటువంటి 2 to 13 పేజెస్లో సెక్షన్ 1 సంబంధించినటువంటి క్వశ్చన్ 1A, 1B, 1C అనేటువంటిది రాయాలి. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి రాయాలి. సెక్షన్ 2లో చూసుకున్నట్లయితే 2A, 2B, 2C ఇది మూడిట్లో ఏదైనా ఒకటి రాయాలి. సెక్షన్ 3లో చూసుకున్నట్లయితే 3A, 3B, 3C ఈ మూడిట్లో ఏదో ఒకటి రాయాలి. ఇది 26 to 37, 14 to 25. సో సెక్షన్ 1 చూసుకున్నట్లయితే కనుక 1Aనా 1Bయా 1C అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేసేసి దానికి సంబంధించినటువంటి మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అండి. సో ఇది ఎక్కడి వరకు ఉంటుంది 13 వరకు ఉంటుంది అనమాట. పేజ్ నెంబర్ మనం 13 వరకు వెళ్ళిపోవాలన్నమాట అండి. పేజ్ నెంబర్ 13 వరకు వెళ్ళిపోయిన తర్వాత పేజ్ నెంబర్ 13కి వెళ్ళిపోగానే మనకి మళ్ళీ 2A అనేటువంటిది 2A, 2B, 2C ఇందులో మనం ఏ క్వశ్చన్ అని రాస్తున్నాం అనేటువంటిది అక్కడ మెన్షన్ చేసేసి మనం రాయాలన్నమాట అండి. సో ఈ రకంగా మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రకంగా మనం చేయాలని చెప్పేసి మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో దీంట్లో స్ట్రైక్ ఆఫ్ సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లేదనమాట అండి. 1000 వర్డ్స్ వేయాలని చెప్పేసి రాశారు. 40 పేజ్ నెంబర్ కంటెంట్ రఫ్ వర్క్ ఇచ్చినట్లయితే తెలపడం జరిగింది. సో దీంట్లో స్ట్రైక్ ఆఫ్ అనేటువంటి సెక్షన్ అనేటువంటిది జనరల్ ఎస్ఏలో లేదు. హిస్టరీ కల్చర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సేమ్ మిగతా ప్యాటర్న్ అంతా సేమ్ అనమాట అండి. ఇవన్నీ మీరు రాయాల్సింది. ఈ లైన్ ఇక్కడ ఎప్పుడైతే మీరు సిగ్నేచర్ చేస్తారో మీకు ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనేటువంటి డేట్ చేస్తారో ఆ తర్వాత లైన్ నుంచి మీరు ఏం రాయాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ చదివేసుకున్న తర్వాత మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ సెక్షన్స్ బట్టి మీరు ఆన్సర్ అనేటువంటిది రాయాలన్నమాట అండి. సో ఈ రకంగా ప్రతి పేపర్కి సంబంధించినటువంటిది అది ఇండియన్ సొసైటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అదే రకంగా తెలంగాణ మూవ్మెంట్ సంబంధించినటువంటి దాన్ని కానీ ఈ రకంగా మీరు రాసుకోవాలన్నమాట అండి. ఇలా రాసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక మీరు మ్యాక్సిమం దీన్ని ప్రింట్అవుట్ తీసుకున్నట్లయితే మీరు ఒకసారి దాంట్లో
మీ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే కనుక క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్స్ ఎన్ని రాయాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి అనేటువంటిది మీరు ఒకసారి ఈ డైరెక్ట్ ఇది శాంపుల్ బుక్లెట్ కాబట్టి ఈ శాంపుల్ దాంట్లో మీరు చూసుకుని మీరు రాసుకున్నట్లయితే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఈ గ్రూప్ 1 మెయిన్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఎస్ఏ ప్యాటర్న్ అనేటువంటిది మొత్తం సెక్షన్ 1లో 3 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ రాయాలి 50 మార్క్స్. సెక్షన్ 2లో త్రీ క్వశ్చన్స్ ఉంటే ఏదైనా ఒక క్వశ్చన్ రాయాలి. సెక్షన్ 3లో 3 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ రాయాలి. టోటల్ 150 మార్క్స్ ఉంటుందన్నమాట అండి. సో ఈ రకంగా నెక్స్ట్ హిస్టరీ దానికి సంబంధించి చేసుకున్నట్లయితే కనుక కంపల్సరీ రాయాల్సినటువంటిది 2 క్వశ్చన్స్. దాని తర్వాత 3ర్డ్లో ఏఆర్బీలో ఏదైనా ఒకటి, 4లో ఏఆర్బీలో ఏదైనా ఒకటి, 5లో ఏఆర్బీలో ఏదైనా ఒకటి. సో ఈ రకంగా మనకి క్వశ్చన్ ప్యాటర్న్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను పీడిఎఫ్ ఫైల్ లింక్ అనేటువంటిది మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి గ్రూప్ 1 సంబంధించినటువంటి శాంపిల్ క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కంపల్సరీగా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఇంకా మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.